కొత్తవలస మండలం శ్రీ 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 మరడిమాంబ అమ్మవారు రాజప్రాతునిపాలెం భక్తులతో కిటకిటలాడిన రాజప్రాతునిపాలెం గ్రామం మరడిమాంబ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కలపవల్లి మరడిమాంబ తల్లి రాజపాత్రునిపాలెం గ్రామంలో శనివారం ఉదయం నుంచి ధూపదీప నైవేద్యాలతో భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని సంతృప్తిని వ్యక్తం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. తమకు ఎల్లవేళలా మరడిమాంబ అమ్మవారు కరుణ కటాక్షాలు కలుగాలని కొనియాడారు. అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఈ మొదటి మహోత్సవం మరడిమాంబ అమ్మవారు మేళతాళాలతో తీర్మాన డప్పులతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయంలో ధర్మకర్తలు ఇమ్మంది శ్రీను, ఇమ్మంది వెంకటలక్ష్మి ఈ దంపతులు ఆలయానికి ఆదర్శంగా ఆర్థిక సహాయం చేసుకోవచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. अंबिकाय नमः मणिकर्पाण्डे नमः सोमलोचनमध्ये नमः सर्वदेवतुच्छे नमः संभवे नमः प्रातनोतुते नमः कालरात्रे नमः कलाधाराय नमः भोगसौभाग्य नमः वाग्देव्ये नमः वराय नमः परिधानात्रे नमः चित्रफलाय नमः चित्रगन्धे नमः चित्रमालते नमः कान्ताय नमः कामपदाय नमः पंचाय नमः विजर्भुजे नमः सात्याय नमः नीलभुजंगाय नमः चित्रंगबले नमः चित्रासाम्राज्याय नमः रत्नभजाय नमः धनजाय नमः हमसाय नमः नीलभुजंगाय नमः संविशास्त्राय नमः ओम दुःखाय नमः शिवाय नमः గ్రామం కొత్తవలస మండలం విజయనగరం జిల్లా. నా పేరు ధనిని వెంకటరావు స్వామి. మా గ్రామంలో గ్రామదేవతలు 7 గ్రామదేవతలు ఉన్నారు. అందులో మొదటగా పెద్ద దేవతగా ఈ మరడమ్మ తల్లిని పూజించడం పురాతన కాలం నుంచి మాకు ఆనవాయితీగా జరుగుతుంది. అయితే గత సంవత్సరం ఇదే తారీఖున ఈ మరడమ్మ తల్లి గుడి ఇమ్మంది శ్రీను వాళ్ళ దంపతులచే విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించబడింది. అలాగే వచ్చే సంవత్సరం కల్లా గుడి కూడా పూర్తవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం నుంచి కూడా దీపదూపాలతో, నైవేద్యాలతో, అభిషేకాలతో పూజా కార్యక్రమం జరిగింది. అలాగే సాయంత్రం కూడా భజనలతో, మేళతాళాలతో భజన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఆ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాం. అలాగే ఈ విగ్రహానికి ధన సాయం చేసిన వాళ్ళు ఆ దంపతులు ఇద్దరు కూడా, ఆ కుటుంబం కూడా సుఖ సంతోషాలు ఉండాలని, అలాగే ఈ అమ్మవారికి ఎవరైతే ఏ ఆభరణాలు ఇచ్చారో ఆ అమ్మవారు ఆశీస్సులు ఎలవాళ్ళు ఉండాలని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ గ్రామంలో వానపల్లి లక్ష్మి గారిని మా దంపతులు అందరూ ఈ తల్లి అందరినీ ఆరోగ్యంగా చూడాలని ఈ గ్రామంలో పెద్ద అమ్మవారిగా వెలిసిన కాడి నుండి వీళ్ళు బయటికి తెచ్చిన కాడి నుంచి అందరికీ బాగానే చూస్తుంది. అందరినీ మమ్మల్ని ఈ గ్రామ దేవతలు అందరినీ చూస్తుంది. ఇంటింటికి అందరూ వారం అన్నీ చేస్తున్నారు. రోజు పూజలు జరుగుతున్నాయి. అందరికీ సుఖశాంతులు ఇస్తుంది తల్లి. అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది తల్లి, మరిడమ్మ తల్లి. నమస్కరించి మాకు వీటీవీ పై వారు మాకు ఎన్నో కార్యక్రమాలు సహకరిస్తూ మా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ పబ్లిక్ లో తీసుకెళ్తూ ఉన్నట్టు వీటీవీ వారికి మొదటిగా మా రాజపాత్రపాలెం గ్రామం నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా గ్రామంలో పురాతన కాలండి అమ్మవారు మరిడమ్మ తల్లి, మా రాజపాత్రపాలెం గ్రామ ఎలవేలుపు అమ్మవారు. ఈమెకు మేము ప్రతి సంవత్సరం కూడా పండుగలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 3 రోజులు పండుగ చేస్తాము. అలాగే ప్రతిసారి కూడా అమ్మవారి ఘనంగా అమ్మవారి తాలూకా వేడుకలు చేస్తూ ఉంటాము. అలాగే ఈ అమ్మవారి గుడి శ్రీ హేమంత శ్రీనివాసు వాళ్ళు ఆర్థిక
సహాయంతో నిర్మించారు. వాళ్ళకి ఈ గ్రామ దేవత మరిడం తల్లి ఏళ్ల వేళలా ఆరోగ్య అష్టాదశ సిద్ధిస్తూ, అలాగే మా గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా ఇంకా సక్షామలంగా చూసుకుంటారని కోరుతూ మా ఈ గ్రామంలో ఈ మరిడం తల్లి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేకూర్చినటువంటి ఈటీవీ